ముఖంపై తరగని చిరునవ్వుతో ఉండేవారి వెనుక అంతులేని విషాదాలు, అంతుచిక్కని సమస్యలు ఉంటాయి. వారి జీవితం నిరంతర పోరాటం. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి వారిలో ముఖ్యులు శ్రీకృష్ణుడు. కృష్ణుడు పుట్టక ముందు నుంచే తన సోదరులను కోల్పోయాడు. తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. పుట్టిన తరువాత తల్లిదండ్రులకు దూరమయ్యాడు. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే తాటకి వంటి రాక్షసుని కూడా ఎదుర్కొన్నాడు. పెరుగుతున్న సమయంలో శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు అనే రాక్షసులను ఎదుర్కొని నిలబడ్డాడు. కుటుంబ సభ్యుల కుట్రలను ఎదుర్కొన్నాడు. యుద్ధాల కారణంగా తన ప్రజలు ఇబ్బందులు పడకూడదని తన రాజ్యాన్ని మధుర నుంచి ద్వారకాకు మార్చాడు. వివాహాల సమయంలోనూ పోరాటం చేశాడు. పుట్టినప్పటి నుంచి అవతారం చాలించే వరకు ఎన్నో రకాల సమస్యలను శ్రీకృష్ణుడు ధైర్యంగా ఎదుర్కొనడంతోనే ప్రతి ఒక్కరికి చాలా దగ్గరయ్యాడు. మనం కూడా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పుడే ఆ కన్నయ్య అంతటి వాళ్ళం కాగలుగుతాం.